హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చాందినీస్ వరల్డ్. నా రొటీన్ లైఫ్ అండి ఇది. నా రొటీన్ డే ఎలా జరుగుతుంది అనేది ఈ వీడియోలో మీకు చూపించాలనుకున్నానండి. మార్నింగ్ 6 to 6:30 నా వేకప్ ఉంటుంది. లేవగానే బ్రషింగ్ అదంతా అయిపోతేనే ఫస్ట్ టీ అనమాట. మా మదర్కి కాఫీ ఇచ్చేస్తాను, పాలు కాంచేసి. ఆ తర్వాత టీకి అయితే పెట్టేశాను మా ఆయనకు, నాకైతే. ఈరోజు అయితే ఎస్టర్డే అండి, ఇది ఎస్టర్డే వ్లాగ్ అనమాట. ఎస్టర్డే అయితే ఇడ్లీకి వేసామన్నమాట. ఇడ్లీకి వేసే దాంట్లో కొంచెం స్పెషల్ ఉంది, అందుకని చెప్పేసి ఈ వీడియో షూట్ అయితే చేశానండి నేను. ఇక్కడైతే ఇడ్లీ పిండి ఎక్కువ అయిపోతుంది అనమాట, అందుకని చెప్పేసి కొద్దిగా తీసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ టైం వేసుకోవడానికి పనికి వస్తుంది కదా అని చెప్పేసి కొద్దిగా అయితే ఇడ్లీ వేయడానికండి. ఇందులోకి వచ్చేసి నేను వంట సోడా, ఉప్పు, బార్లీ పొడి అండి. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో చేశాను కదా బార్లీ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలనేసి. అందుకని చెప్పేసి మనమైతే జావా అది ఇది అయితే తాగుతాం కదండి పెద్దవాళ్ళు, పిల్లలైతే తిని తాగలేరు కదా డైరెక్ట్గా. అందుకని చెప్పేసి ఇలా వాళ్ళకు కూడా బాడీకి ప్రోటీన్స్ అవి అందాలి కదండి. అందుకని చెప్పేసి ఇలా దోశ పిండి, ఇడ్లీ పిండిలోకి ఇలా అయితే ప్రిఫర్ చేస్తాము. చపాతీ పిండిలోకి ఇట్లా అయితే వేసుకుంటాం అనమాట. ఇక్కడైతే ఇడ్లీ పిండిలోకి వేసానండి. కొద్దిగా వాటర్ అయితే వేసి మంచిగా కలిపేస్తున్నాను ఇడ్లీ వేయడానికి అని చెప్పేసి. నా డైలీ రొటీన్ ఇలా ఉంటుందండి. మార్నింగ్ అయితే నేనే చేస్తానన్నమాట. మా మదర్ ఉంటారు నాకు. మా మదర్ నాకు చాలా హెల్ప్ ఉంటారనమాట వంటలో, ఇంట్లో అంతా హెల్ప్ ఉంటారు చాలా. మా మదర్ లేకోకుంటే నేను టైలరింగ్ హెవీగా చేయడం అనేది చాలా కష్టం అండి. నేనైతే నా బూటిక్లో అయితే పర్ డే నేను 10-12 బ్లౌజెస్ స్టిచ్ చేయడం కూడా ఉంటుందన్నమాట. సీజన్ ఉన్నప్పుడు మనకు చాలా కష్టం ఉంటుంది కదా, అప్పుడైతే మా మదరే క్యారీ చేస్తారు. నేను 10:30కి అంతా నా పనులన్నీ ముగించేసుకొని నా వరల్డ్లోకి అయితే నేను వెళ్ళిపోతానండి. అప్పుడంతా ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మా మదరే ప్రిపేర్ చేస్తారు. పిల్లలకి లంచ్ తీసుకెళ్ళడం, తినిపించడము, పిలుచుకురావడము, ట్యూషన్స్ ఇవన్నీ అయితే నేనే క్యారీ చేస్తానండి. వాళ్ళ క్రాఫ్ట్ వర్క్లు కూడా ఎక్కువ ఇస్తుంటారు కదా, సో అవి కూడా నేనే ప్రిపేర్ నేనే చేసుకుంటూ ఉంటానన్నమాట, చేయించుకుంటాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మా పిల్లలకే ఇస్తానండి, ఆ తర్వాత స్టిచ్చింగ్ అనమాట. సో స్టిచ్చింగ్ కూడా నేను హెవీగానే చేస్తానండి. సీజన్ ఉన్నప్పుడైతే చాలా ఉంటాయి. నా కస్టమర్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారండి. అసలు చాలా ఫేవరబుల్గా ఉంటారనమాట. ఒక్కొక్క కస్టమర్ నాకు 1 month 2 months కూడా పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారండి. బిజీ ఉన్నప్పుడు అర్జెంట్ బ్లౌజెస్ మగ్గము, ఎంబ్రాయిడరీ, డిజైనరు అన్నీ, ఈచ్ అండ్ ఎవ్రీ కిడ్స్, గర్ల్స్ ఇవన్నీ మనము స్టిచ్ చేస్తామన్నమాట. సో ఇలా ఉంటుందండి. మార్నింగ్ సెషన్ అయితే నాదే ఉంటుంది, నైట్ నాదే ఉంటుంది వంట చేయడం. అది క్లీనింగ్ అయితే నేనే చేస్తానండి. మా మదర్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేస్తారు, పిల్లల్ని క్యారీ చేస్తుంటారు, ఇవన్నీ చేస్తుంటారండి. మా హస్బెండ్ కూడా నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. ఇద్దరు చిన్న పిల్లల్ని పట్టుకొని టైలరింగ్ చేస్తూ ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం కదండి. ఇదంతా నాకు చాలా సపోర్ట్గా ఉంటారనమాట. ఫైనల్గా అయితే ఇడ్లీకి అయితే పెట్టేశానండి. ఇలా ఉంటుంది నా లైఫ్ అనేది, చాలా బిజీ. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు కూడా చాలా బిజీ ఉంటుంది. ఇక్కడ టీ అండి, టీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను నాకు మా హస్బెండ్కి అనమాట. ఒక 10 minutes అయితే టీని మంచిగా ఆస్వాదిస్తూ రిలాక్స్ అవుతూ ఒక 10 minutes అయితే స్పెండ్ చేస్తానండి. యాక్చువల్గా అంటే అవసగింజల పొడి అండి ఇది వేసేది మర్చిపోయినాను నేను. మరి తీసి ముందే వేసింటిగిన పిండిలోనే మనము అతుక్కపోతుందండి, అది పొడి అనమాట. మంచిగా మనకి హెల్దీ అనమాట. డైరెక్ట్ తినడం కొంచెం అంత మంచిగా ఉండదు, కాబట్టి నేను ఇలా అయితే వేసుకొని దోశలకి ఇలా పొడి ఇడ్లీ, పొడి దోశలాగా మనకైతే బాగుంటుందండి. ఇలా అయితే నేను ఏమి టిఫిన్ చేయాలో నేను నైట్ అయితే డిసైడ్ అవుతానండి. ఇక్కడ వచ్చేసి చట్నీకి అనమాట. నేను చట్నీ కూడా ఒకే రకంగా అయితే చేయనండి, డిఫరెంట్గా అయితే చేస్తుంటాను. బోర్ కొట్టకోకుండా ఉండాలి కదా, మనము ఇడ్లీ, దోశ, ఉప్మా ఇవన్నీ చేస్తుంటాం. దాంట్లోకి ఎట్లా చట్నీ మనం ప్రిఫర్ చేస్తాం కాబట్టి వాళ్ళకి, పిల్లలకు కూడా బోర్ కొట్టకోకుండా ఉండాలి కాబట్టి నేను డిఫరెంట్గా అయితే వండుతుంటానండి. ఆయిల్ అయితే నేను తక్కువగానే ప్రిఫర్ చేస్తానండి, ఎందుకంటే మనం బిర్యానీ, నాన్ వెజ్ అవన్నీ మంచిగా వండేస్తాను కాబట్టి ఇంట్లో ఎక్కువ వండుతుంటాను. సో వీటిలోకి తినడం ఎందుకని చెప్పేసి తక్కువగానే ప్రిఫర్ చేస్తాను. కారం కూడా నేను పిల్లలు తినాలి కదండి. మా బాబుకి అయితే ఇది చాలా చట్నీ ఇష్టం అనమాట, వైట్ చట్నీ అంటుంటాడు, కాబట్టి నేను కారం అయితే తక్కువ అయితే ప్రిఫర్ చేస్తాను. పిల్లలు మంచిగా తినాలి కదా, అందుకు. ఈ చట్నీలకు వచ్చేసి శనగిత్తనాలు, పప్పులు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా అల్లము, పచ్చిమిర్చి అయితే వేయించేస్తున్నానండి. వేసేస్తాను. కొద్దిగా ఇందులోకి ఉప్పు యాడ్ సరిపడినంత యాడ్ చేస్తాను. కొద్దిగా చక్కెర అనేది యాడ్ చేస్తానండి, టేస్ట్ మంచిగా ఉంటుంది. మీకు కూడా నచ్చినట్టయితే ఎప్పుడైనా ట్రై చేయండి. నేనైతే పోపు ముందే పెట్టేస్తానండి, ఎందుకంటే అది చల్లారిన తర్వాత మనం ఈ చట్నీ తిప్పేసిన తర్వాత కడాయిలోకి వేస్తే అది అతుక్కొని ఉండలు కడుతుంది కదా, అట్లా కట్టుకోకుండా ఉండాలని చెప్పేసి నేను ముందే పోపు అయితే పెట్టేస్తాను.
ఇంకా 10:30కి అయితే నేను మొత్తం క్లీనింగ్ అంతా ముగిచ్చేసుకొనేసి టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత దేవుడికి దీపారాధన చేసేసి నా వాళ్ళకి నా మిషన్ రూమ్లోకి అయితే నేను వెళ్ళిపోతానండి స్టిచ్చింగ్కి. ఇంకా డైలీ కస్టమర్స్ రావడము, ఎక్స్ప్లెయిన్ చేయడము, నేను ఎక్స్ప్లెయిన్ చేయడము, వాళ్ళ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడము, అట్లా కస్టమర్స్ బుకింగ్ చేసుకోవడము, ఆర్డర్స్ అయితే తీసుకోవడము, వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడము, ఇలా అయితే రోజు డైలీ రొటీన్ అయితే అవుతుందండి. కటింగ్స్ అయితే నేను నైట్ టైమ్స్ అయితే ఎక్కువ చేస్తుంటాను. సో డే టైమ్స్ కుట్టడము ఇది ఎంత బిజీ లైఫ్ అనేది ఉంటుంది అనమాట. మార్నింగ్ నుంచి మనకి నైట్ వరకు ఒకే వర్క్ ఉంటుంది. మా మదర్ కూడా హెల్త్ మీద చాలా కేర్ తీసుకుంటుంటారండి. ప్రతి ఒక్కటి నాకు చేసి ఇవ్వడము, జ్యూసెస్ కానీ, జావాలు కానీ, కాషాయాలు కానీ, ఇలా హెల్త్ వైజ్ అయితే చాలా హెల్ప్ఫుల్గా చాలా ఇదిగా ఉంటారండి. మంచిగా అయితే నా డే అయితే ఇట్లా స్టార్ట్ అవుతుందండి. 9 వరకు అయితే మా పిల్లలతో, మా హస్బెండ్ వాళ్ళని పంపించడానికి చాలా బిజీగా అయితే ఉంటాను. ఫైనల్గా అయితే ఇడ్లీ అయిపోయిందండి. ఇడ్లీ అయితే తీసేస్తున్నాను. చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇందులోకి ఎర్రకారం కూడా నేను ప్రిపేర్ చేసేసాను. సో అది కూడా అయిపోయింది. మా పిల్లలకి ఇంకా 7కి అంతా వాళ్ళని లేపాలండి. లేయించేసేసి బ్రష్లు చేయండి అని చెప్పేసి, నీళ్ళు వదలమని అది ఇంత చెప్తూ ఇవన్నీ వర్క్ అయితే చేసుకుంటూ ఉంటాను నేను. ఫైనల్గా అయితే ఇడ్లీ రెడీ అయిపోయింది, చట్నీ రెడీ అయిపోయింది. ఫైనల్గా అయితే ఇడ్లీ, చట్నీ, సో ఇవన్నీ సర్దేసిన తర్వాత మా ఎర్రకారం అయితే ప్రిపేర్ చేసేసాను. ఇక్కడ మా పిల్లల స్నాక్స్ అండి. బ్యాగ్స్లోకి సర్దిస్తాను. ఇక్కడైతే ఎస్టర్డే తెలుగు భాష దినోత్సవం సెలబ్రేషన్స్ ఉన్నాయి, అందుకోసం అని చెప్పేసి ట్రెడిషనల్గా రెడీ అయ్యి రమ్మన్నారు. ఈమెకి సామెతలు కూడా కొంచెం ప్రిపేర్ అయ్యి రమ్మన్నారు అనమాట. ప్రిపేర్ అయింది తను. మా పాపనైతే రెడీ చేసి ప్రిపేర్ అయింది. ట్రెడిషనల్గా రెడీ డే అయితే ఇంత బిజీగా జరుగుతూ ఉంటుందండి. తను సామెతలు కూడా చెప్పాలని చెప్పేసి ప్రిపేర్ అయ్యి ఎంత షేర్ చేయండి, చేసుకొని అయితే వెళ్ళింది. తనకు టైం అవుతుందని చెప్పేసి